హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు వచ్చేసి పెసరపప్పు క్యారెట్తో చేసాం స్నాక్స్. పిల్లలు ఇంటికి స్కూల్ నుండి రాగానే స్నాక్స్ అడిగితే ఇంట్లో ఎప్పటికీ పెసరపప్పు క్యారెట్ ఉంటుందిగా, ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ కూడా సూపర్ ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. పెసరపప్పునైతే ఒక 2-3 గంటలు అయితే నానబెట్టుకున్నాను. ఈ శుభ్రంగా కడుక్కొని ఇది మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ పిల్లలు వచ్చే స్నాక్స్లోకైనా పనికొస్తుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఇది 2-3 సార్లు కడుక్కొని ఇది నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు నానిన పప్పును మనం దీన్ని మంచిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని ఈ పెసరపప్పును ఇందులో వేసుకోవాలి. వాటర్ అనేది అసలు యాడ్ చేసుకోకూడదు, దీంతోనే మిక్సీ పట్టుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. మనం ఇందులో అన్ని హెల్దీకి ఆరోగ్యానికి సంబంధించిన విటమిన్స్ యూజ్ చేస్తాం కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తింటారు. పెసరపప్పు కూర తినమంటే పిల్లలు అసలే తినరు కదా. అప్పుడప్పుడు మనం ఇలా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ విధంగా పప్పునైతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పు మొత్తం ఇందులో వేసుకో. వేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిపెట్టుకున్న క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. కూడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం. ఈ మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చిన్నగా వేసుకోవాలి బోండా లెక్క. సరే, ఇలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇంటికి వచ్చేసరికి మనం ఇలా చేసి పెట్టామనుకోండి, స్కూల్ నుండి కాలేజీకి వచ్చేసరికి చాలా ఇష్టంగా తింటారు. చాలామంది పిల్లలు పెసరపప్పు తినడానికి అస్సలు ఇష్టపడరు అనమాట. మనం ఇలా చేసి పెడితే వాళ్ళు తినేస్తారనమాట. వాళ్ళకి హెల్తీ కూడా అనమాట. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఇవి బోండాలు అయితే వేసుకుందాం. ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చిన్నగా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇలా క్యాబేజ్ తురుము అవన్నీ వేసుకోవచ్చు. నేను క్యాబేజ్ లేదు కాబట్టి ఓన్లీ క్యారెట్ తురుమే వేసాను. ఇలా వేసుకున్నాం అనుకోండి, హైలో పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, మంచిగా తొందరగా ఎగుతాయి. ఒకవైపు కాలినాయి కదా, ఇంకోవైపు మనం వీటిని టర్న్ చేసుకుందాం. ఇవి అయితే కాలిపోయినాయి. అన్నీ ఈ విధంగానే చేసి పెట్టుకోండి. ఇవి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ప్లేట్ తీసుకొని అందులో వేసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కు మంచిగా అనమాట, కరకరలాడుతూ ఎంత బాగున్నాయో చూసారా. ఇందులో కొత్తిమీర, క్యారెట్ అన్నీ ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. మీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టారనుకో చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఇవి టేస్ట్ చేసి దీన్ని టమాటా సాస్తోనైనా తినొచ్చు, ఉట్టిగా అయినా తినొచ్చు.
చూసారు కదా పెసరపప్పుతోనైతే బోండాలు చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చాలా బాగున్నాయి. ఇందులో క్యారెట్ వేసాం, కొత్తిమీర వేసాం కాబట్టి టేస్ట్ కూడా సూపర్. కాల్చుని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.